వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీభగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యోవాప్తుముపాయతః. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. అయతి శ్రద్ధయోపేతో యోగాశ్చలతి మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. కశ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రాహ్మణః పథి. కశ్చిన్నో భయో విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. అది ఏదైతే ముందుగా 35వ శ్లోకంలో అర్జునుడు అడిగాడో మనసు నిగ్రహించడం చాలా కష్టమని, దానికి భగవంతుడు 36వ శ్లోకంలో భగవంతుడు చెబుతున్నది ఏమిటి అంటే, అవును, మనసు నిగ్రహించడం అనేది చాలా కష్టమే, అది చాలా చంచలమైనది అనే మాట కూడా నిజమే. చంచలమైన మనస్సుని ఎలా కట్టివేస్తాము? అది అటం చేస్తే, అంటే దాన్ని నిగ్రహిస్తే, దాన్ని బంధిస్తే, అది పిల్లిలాగా, గదిలో పెట్టిన పిల్లిలాగా ఇంకా చంచలమైపోతుంది. కానీ ఏ రకంగా కూడా అది మన అధీనంలో రాదు. మనసు చాలా కష్టమైంది. అయినప్పటికీ దాన్ని ఒక ఉపాయంతో నిగ్రహించవచ్చు అని భగవంతుడు చెబుతూ, ఏ రకంగా మనసు కట్టివేయడము, ఏదైతే అది మనసుని కట్టేయాలి అని ఎవరైతే కొంతమంది చెబుతుంటారో అది పెద్ద మూర్ఖత్వం. మనసును కట్టడం కాదు కావాల్సింది, మనసుకి అభ్యాసం చేయాలి. మనసును కట్టే బదులు మనసుని యూటర్న్ చేయించాలి. ఇంతవరకు బాహ్య విషయాల మీద తిరిగి ఉంది, ఇప్పుడు అంతర్ముఖానికి తిప్పడానికి మనసుకి దానికి బోధ చేయాలి. బోధ అంటే ఏమిటి? అభ్యాసం, వైరాగ్యం అనే ఉపాయాల చేత ఆ మనసుని అదుపులో పెట్టుకోవచ్చు అని 36లో చెబుతూ, అభ్యాసం అంటే ఏమిటి? విషయాల్లోని దోషాలని విడివిడిగా చూడడము. నేను చెప్పుకున్నాను, దాని గురించి వివరంగా చెప్పక్కర్లేదు. విషయాల్లో దోషాన్ని విడివిడిగా చూడటము. ఆ రకంగా ఈ లోకంలో దుఃఖానికి సంబంధం లేని వస్తువు లేదని తెలుసుకోవడం. ప్రతి వస్తువు, శరీరం ఉంది అంటే దుఃఖమయం. అలాగే శరీరానికి కావాల్సిన శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఏవైతే ఉన్నాయో అవి దుఃఖమయమే. ఎందుకంటే శీతలమైన ప్రదేశానికి వెళితే ఆ చలిని తట్టుకోలేదు, అలాగే ఎండల ప్రాంతంలోకి వెళితే ఎండని తట్టుకోలేదు. అంటే స్పర్శ అనేది దానికి అనుకూలమైన దాన్నే స్పర్శని కోరుతుంది. అలాగే అనుకూలమన్నీ అనుభవిస్తూ ఉంటే దానికి సంబంధించి మళ్ళా అనేకమైన వ్యాధులకు సంబంధించి ఏవో కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏసీలో కూర్చున్నాం అనుకోండి, ఎండంటే తెలియదు అనుకోండి, దానివల్ల అనేకమైన రోగాలు వస్తాయి. ఎందుకంటే సన్ బాత్ అంటారు. సన్ బాత్ అని పేరుతో కోట్లున్న డబ్బున్న వాళ్ళు ఎండలో నించుంటారు. అంటే ఎండ అనేది అవసరం, అతి ఎండ పనికిరాదు. చలి అనేది చల్లదనము అవసరం, అతి చలి పనికిరాదు. అందువల్ల పూర్తిగా వదలలేము, ఉన్నదాన్ని వాడుకోలేము. దీన్ని ఆఖరికి ఏది ఏ రకంగా చేసినా
ఆ బయట ఉన్న శబ్దస్పర్శ రూపరసగంధాదులైనా, అలాగే శరీరమైన, శరీరకి సంబంధించిన నా వాళ్ళు అనే ఎవరైతే బంధువులు మిత్రులు ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నా, ఇవన్నీ కూడా, ఈ వస్తువులన్నీ కూడా దుఃఖానికి సంబంధం గల వస్తువులే. అందులో దుఃఖానికి సంబంధం లేని వస్తువే ప్రపంచంలో ఎక్కడా లేదని, అంటే చిన్న విషయం చెప్పాను, అది ఎక్కువగా చెప్తే గంట పడుతుంది. దుఃఖానికి సంబంధం లేని వస్తువే లేదని ఈ రకంగా ఎవరైతే వైరాగ్యం చేత విషయాల్లోని విడివిడిగా వాటి దోషాల్ని చూడడం అనేది అభ్యాసం చేస్తాడో, ఎవడైతే ఎంత చూడడానికి ఎంత రమణీయంగా ఉన్నా ఆ విషయాలు బాగా నిఘా పెట్టి చూస్తే ఏ రకంగా అందులో విషం ఉందని తెలుస్తుందో, విషయాల్లో విషం ఉందని ఏ రకంగా తెలుస్తుందో, ఇలాంటి విషయాల అందులో దోషాలని గమనించి ఆ యొక్క మనసుని ఆత్మలో నిలపడానికి కృషి చేయడం ఏదైతే ఉందో అది అభ్యాసం, అది అభ్యాసం అని ఈ రకంగా 36వ శ్లోకంలో చెప్పుకుని వచ్చాడు. తర్వాత ఆ యొక్క అర్జున వాచ్ అని ప్రారంభించి అయతి శ్రద్ధయోపేతో యోగశ్చలతి మానస అప్రాప్య యోగ సంసిద్ధం కాం గతి కృష్ణాగచ్చతి అని నిన్న చెప్పుకున్నాం. అయతి అంటే ప్రయత్నం లేకుండా ఉన్నవాడు, ఏ ప్రయత్నం చేయనివాడు, యోగమందు శ్రద్ధ ఉన్నవాడు. అది వీడితో బాధ. ప్రయత్నం చేయడు, యోగం యందు శ్రద్ధ ఉన్నవాడు, ఆస్తిక్య బుద్ధి గలవాడు. ఇంకా అలాంటి వాడు ఆస్తిక్య బుద్ధి ఉంది, శ్రద్ధ ఉంది, ఆ యొక్క యోగం గురించి తెలుసు, అతి యోగ సాధన చేయనివాడు, ప్రయత్నం చేయనివాడు. అలాంటి వాడు మరణకాలం యందు ఈ యోగాన్ని వదిలి, మరణకాలమందు మరణించిన తర్వాత కాదు, మరణం పొందిన తర్వాత కాదు, మరణం అయిన తర్వాత కాదు, మరణం అయినప్పుడు కాదు, మరణానికి ముందు, అంటే చివరి రోజులు 60 ఏళ్ళు ఇది రిటైర్మెంట్ అయిన తర్వాత చివరి రోజులు ఏవైతే ఉంటాయో ఆ మరణకాలం యందు యోగాన్ని వదిలి మనసు చలిత మనసు కూడా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మనసుని అభ్యాస యోగాల చేత మనసుని అరికట్టుకొని దాన్ని తయారు చేసుకోవడం అనేది, ఉద్యోగంలో ఉంటున్నా 35-40 ఏళ్ళు వచ్చింది కానీ దాన్ని ప్రాక్టీస్ చేయలేదు, చేయనప్పుడు 60 ఏళ్ళు వచ్చాయి. గవర్నమెంటే నువ్వు పనికిరావురా అని రిటైర్మెంట్ ఇచ్చింది, ఇంట్లో కూర్చుంటాను, పెన్షన్ ఇస్తాను, నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకో ఉద్యోగం చదివి చూస్తూ ఉంటాడు. కారణం ఏమిటి? మనసు చలించి ఉంది వాడికి. అప్పుడు మనసు చలించిన మనసు వాడు ఏం చెప్పినా రిపీటెడ్గా చెప్తూ ఉంటాడు. ఆలోచన అలాగే ఉంటుంది, చూపు అలాగే ఉంటుంది, వినికిడి అన్నీ అలాగే ఉంటాయి వాడికి. వాడిని చూస్తేనే పిల్లలకి ఒక చేదస్తం వాడు అని ముద్ర వేసి ఉంచుతారు. వాడు చంచలంగా ఉంటుంది, వాడి మాట వినబుద్ధి అయ్యింది. అంటే బయట వాడికి అలా ఉన్నప్పుడు మనసు ఎంత బహిర్గతం చెందిందో చూడండి. ఆ ముసలాడికి 60 ఏళ్ళు ఉన్నవాడికి వాడికి కంట్రోల్ చేయడం రాలేదు, మనసుని నిగ్రహించడం రాలేదు. అయితే వేదాంతం తెలుసు, తర్వాత దాని మీద శ్రద్ధ ఉంది, శాస్త్రం అంటే భక్తి ఉంది, ఆస్తిక్య బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి, ఐదోతనం లేదు. మనసుని వాడు చేయలేడు. ఈ రకంగా వాడి యొక్క చివరి దశలో ఇలా ఉన్నప్పుడు వాడు చలిత మనస్కుడైపోయాడు, చలించిన మనస్కుడైపోయాడు. అలాంటి వాడు ఆ యోగ విషయం యందు వాడికి భ్రష్ట స్మృతి కలిగింది. అంటే యొక్క స్మృతి జ్ఞానము చెడిపోయింది, చంచలమైపోయింది. అలాంటప్పుడు ఆ యోగ సిద్ధిని, ఆ యోగ ఫలాన్ని, ఆ సమ్యక్ దర్శనాన్ని పొందకపోవడం చేత అంత శ్రద్ధ ఉన్నవాడు, శాస్త్రం అంటే అభిమానం ఉన్నాడు, గురుభక్తి ఉన్నవాడు, ఈ రకంగా ఆ యోగ మార్గం తెలిసినవాడు, ఆ రకంగానే ఆస్తిక్య బుద్ధి ఉన్నవాడు, ఇన్ని ఉన్నప్పటికీ చంచలమైన మనసు ఉండడం చేత, వాడు యోగసిద్ధి కలగకపోవడం చేత, సమ్యక్ దర్శనం ఆత్మజ్ఞానం లేకపోవడం చేత వాడికి గతి ఏమవుతుంది? ఒక దుర్మార్గుడిలాగా, మామూలు పాపాత్ముడిలాగా తిరిగిగాది జన్మలు వస్తాయా? పోనీ ఆ యొక్క స్వర్గాది లోకాలు, అగ్నిహోత్రాదులు వాళ్ళు చేసిన కర్మలు ఏదైతే వైదిక కర్మలు ఉన్నాయో వాళ్ళగా ఉత్తమ లోకాలు వస్తాయా? ఇలాగా శ్రద్ధ ఉండి వేదాంత చర్చ చేసిన వాడు సమ్యక్ దర్శనం రాకపోతే స్వర్గం వస్తుందని ఎక్కడ లేదు. వైదిక ప్రవృత్తి చేస్తే స్వర్గం వస్తుంది, దానికి అది మార్గం, రూటు. పాపం చేస్తే పాపం రూటు. అయితే దీనికే గతి వస్తుంది. వేదాంతం తెలుసు, జ్ఞానం ఉంది, కానీ నిలకడలేదు, వాడికి ఏం గతి వస్తుంది అని ఒక శ్లోకంలో అడిగాడు. రెండో శ్లోకంలో కశ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అని అడగబోతున్నాడు. కశ్చిత్ కిం నా ఉభయ విభ్రష్ట కర్మ మార్గాత్ యోగ మార్గాత్ చ విభ్రష్ట సన్. కశ్చిత్ ఒకానకుడు
ఒకానొకడు కర్మ మార్గం యందు భ్రష్టుడైపోయాడు, అలాగే యోగ మార్గం యందు భ్రష్టుడైపోయాడు. రెండిటి యందు తప్పిపోయాడు. భ్రష్టుడు అంటే ఇక్కడైతే తిట్టులా కాదు, తెలుగులో తిట్టది. భ్రష్టుడు అంటే చెడిపోయాడు, తప్పిపోయాడు, ఆ దారి తప్పిపోయాడు. ఇటు కర్మ మార్గం లేదు, సంధ్యావందనాది వైదిక కర్మలు లేవు, అటుపక్క వేదాంతమా నిలబడదు, దాని యందు నిష్ట లేదు. రెండు మార్గాల నుంచి చెదిరిపోయాడు. అలాంటి వాడికి కిం ఏం గతి అని, చిన్న భ్రమం ఇవ నశ్యతి కిం వా నా నశ్యతి అప్రతిష్టో నిరాశ్రయో హే మహాబాహో విమూఢః సన్ బ్రహ్మణః పథి బ్రహ్మప్రాప్త మార్గే. ఇలా కర్మ మార్గం యందు యోగ మార్గం యందు రెండింటి యందు తప్పిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు ఏ మహాబాహో, అలా చెదిరిపోయిన వాడు చిన్న భ్రమ ఇవ, చెదిరిపోయిన మేఘం వలె వర్షం పడుతుంది అనుకున్నాం, బాగా మబ్బేసి బ్రహ్మాండంగా నల్లబడిపోయింది దెబ్బకి ఆకాశం అంతా. వర్షం వస్తుంది అనుకున్నాం, ఒక్కసారి గాలి వేసేసరికి చెదిరిపోయింది. అలా చెదిరిపోయిన ఆశ చూపించి చెదిరిపోయిన మేఘం వలె. అలాగే మనకి వేదాంతం వచ్చు, ఆత్మజ్ఞానం ఉంది, మనకి మంచి ప్రక్రియ తెలుసు, మనకి ఇంకేముంది అంతా బ్రహ్మాండంగా ఉంది అని ఆ వేదాంతం మీద శ్రద్ధ ఉంది, శంకరాచార్యం మీద శ్రద్ధ ఉంది, వేదాంత వాక్యాల మీద శ్రద్ధ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సాధన లేదు కదా. అంటే అక్కడ చెదిరిపోయింది, ఒక మబ్బు ఒక గాలికి చెదిరిపోయినట్టుగా అదేదో వర్షం పడుతుందనే ఆశతో చూస్తూ ఉంటే ఎలా చెదిరిపోయిందో ఆ రకంగా ఆ సమ్యక్ జ్ఞానంలో మోక్షం వస్తుందనే దాన్ని చెదిరిపోయింది, రెండింటి యందు భ్రష్టుడయ్యాడు. అలాంటి వాడు మేఘం వలె అప్రతిష్ఠుడై ఏ ఆశ్రయము లేకుండా ఆ బ్రహ్మ మార్గం యందు ఆ బ్రహ్మాన్ని పొందుట యందు ఆ మార్గం నుండి దిక్కు లేక వాడు పూర్తిగా చెడిపోతాడు కదా. మరి వాడి గురించి ఏమవుతుంది, ఆ చెడిపోయిన వాడి గురించి ఏమవుతుంది అని అంటే చెడిపోతాడు కదా. అలాంటి వాడు నశించిపోతాడా లేక నశించిపోడా అని ప్రశ్న ఇక్కడ. కిం వా నా నశ్యతి అప్రతిష్టో నా నిరాశ్రయో హే మహాబాహో విమూఢాసన్ బ్రహ్మణ పతి బ్రహ్మప్రాప్తి మార్గం నుండి వాడు నశించిపోయాడు కదా, రెండుటికి చెడిన రేవడైపోయాడు కదా. అలాంటి వాడు నశించిపోతాడా లేక నశించిపోడా అనేది ప్రశ్న వేశాడు. ఇక ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్యవశేషతః తదన్యః సంశయస్య చేత్తా నహ్యుపపద్యతే. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః తదన్యః సంశయస్య చేత్తా నహ్యుపపద్యతే. ఏతత్ మే మమ సంశయం కృష్ణ చేతుం అపనేతుం అర్హసి అశేషతః త్వదన్యః త్వత్తః అన్యః ఋషి దేవో వా చేత్తా నాశయతి సంశయస్య అస్య నహి యస్యాత్ ఉపపద్యతే సంభవతి అతః త్వమేవ చేత్తుం అర్హసి ఇత్యర్థః. హే కృష్ణ అన్నాడు కదా, హే కృష్ణ మే మమ నాకు, మే అంటే మమ నాకు ఒక సంశయం కలిగింది, ఇంకో సంశయం కూడా కలిగింది. 3 సంశయాలు అడిగాడు. ఆ శ్రద్ధగా వాడు ఇలా అయినప్పటికీ వాడు ఆ సంయుక్తం పొందడు కదా, ఏం గతి అని అడిగాడు ఒక సంశయం. రెండో సంశయం అడిగాడు, వాడు నశించిపోతాడా లేకపోతే నశించిపోడా అనేది రెండో సంశయం అడిగాడు. ఇంకో 3వ సంశయం అడుగుతున్నాడు. ఇంకో సంశయం, ఏ కృష్ణ నాకు ఇంకో సంశయం ఉంది, చేతుం అపనేతుం అర్హసి, నిశ్చయంగా నా యొక్క సంశయాన్ని పరిహరించే దమ్మున్న మగాడు ఒక్కడివే,
నా సంశయాలు పోగొట్టే గొప్ప భగవంతుడివి, గురువువి, దేవతమైన నువ్వే. నా సంశయాలు నువ్వే పరిహరించగలవు, తొలగించగలవు. అశేషత పూర్తిగా ఏ సంశయం లేకుండా సర్వాన్ని తొలగించగలవు. అన్య త్వత్త నీకంటే అన్యమైన వాడు నాకు లేడు, ఎవరికి ఉండడు, నువ్వే తీర్చగలవు. అంత గొప్ప చతురత ఉన్న, వాక్కు శుద్ధి ఉన్నవాడివి, ఆత్మ బలం ఉన్నవాడు, ఆత్మయే నువ్వు, బ్రహ్మమే నువ్వు. ఎందువలంటే ఎవరు అన్యులు చెప్పలేరుంటే అన్యులైన ఋషులు కానీ, ఋషి అన్యులైన ఋషులు చెప్పలేరు దీని గురించి. పోనీ దేవోవా వా అంటే కానీ ఋషులు చెప్పలేరు, కానీ దేవతలు చెప్పగలరా? దేవతలు కూడా చెప్పలేరు. నేను అడిగిన ప్రశ్నలకి ఈ సంశయాన్ని తీర్చలేరు. ఎందువల్లంటే వాళ్ళు ఏ పుణ్యం చేశారో, ఏ కర్మ చేశారో వాళ్ళకి వేదాంతం తెలిసి ఉండొచ్చు. అగ్నిహోత్రాది కాలంలో స్వర్గానికి వెళ్ళిపోయారు, కానీ మోక్షం పొందలేకపోయారే. వాళ్ళేం చెప్పగలరు? వాళ్ళు దాంతో పీకులాడుతూ ఉన్నారు. ఋషులు ఉన్నారా అంటే వాళ్ళు మీసాలు గడ్డాలు అన్నీ పెంచుకొని వాళ్ళు తపస్సులు చేస్తున్నారు. వాళ్ళు నాకు సంశయం తీరుస్తారని అనుకోవటం లేదు. నువ్వు ఒక్కడే తీర్చగలవు. నువ్వు తప్ప ఏ కృష్ణ ఇంకొకటి ఈ సంశయాన్ని తీర్చుకోవడానికి ఇంకెవ్వరూ లేరు. నాశయిత సంశయస్య నాశయిత చేత్త నాశయిత సంశయస్య యస్య నహి యస్యాత్ ఉపపద్యతే సంభవతి అతః త్వం ఏవ చేత్తుం. అందువల్ల ఈ సంశయం పోగొట్టేవాడు ఇంకొకడు లేడు, ఈ సంశయాన్ని పోగొట్టేవాడు లేడు. అందువలన నీవే ఈ సంశయాన్ని ఛేదించగలవు, నీవే ఈ సంశయాన్ని ఛేదించగలవని రాసి ఛేదించడానికి అర్హుడివై ఉన్నావు అని అర్థం ఈ శ్లోకానికి. అంటే ఇలాగ అర్జునుడు ఇలా సంశయాన్ని వెలబుచ్చాడు. ఎవడు ఇలా ప్రయత్నం చేస్తున్నా, ఎవడు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నా చాలినంత కృషి చెయ్యలేదు. ఎవడు శ్రద్ధతో ప్రయత్నం చేస్తున్నా కూడా విషయవాసన యొక్క ప్రాబల్యం చేత మరణానికి వెళ్తున్నప్పుడు ఆత్మచింతన వలన, ఆత్మచింతన యందు చ్యుతుడై విషయవాసనలు బాగా ఎక్కువయ్యి దాని యందు బహిర్ముఖుడయి ఎవడైతే ఉంటాడో అలాంటి వాడి యొక్క గతి ఏమిటి? వాడి యొక్క గతి ఏమిటి? ఎవరు ధ్యానయోగాన్ని సిద్ధుడు కావాలని అన్ని కర్మలు వదిలిపెట్టి అతడు ధ్యానయోగ ఫలం దక్కకపోతే వాడి గతి ఏమిటి? నేనేదో అక్కడ ధ్యానయోగంలో సిద్ధుడు కావాలని కర్మలన్నీ వదిలిపెట్టి సన్యసించాడు, కానీ పాపం వాడి ధ్యానయోగ ఫలం దక్కలేదు. మరి వాడి గతి ఏమిటి? రెండు ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ధ్యానయోగంలో ఉండి సన్యసించి ధ్యానయోగంలో ఉన్నవాడు ధ్యానయోగం దక్కకపోతే వాడి గతి ఏమిటి? ఇంకొకడు శ్రద్ధతో ప్రయత్నం చేస్తున్నాడు, విషయవాసనలు వదలలేదు, కర్మఫల సన్యాసి, వాడి గతి ఏమిటి? మరణాసనం అయింది, ఆత్మచింతనలో చ్యుతుడయ్యాడు, విషయవాసనలో పెరిగిపోయాడు, వాడి గతి ఏమిటి? ఇక అతనికి కర్మఫలము లేదు, ధ్యాన ఫలము లేదు. ఇలాంటి వాళ్ళకి కర్మఫలం లేదు, ధ్యాన ఫలం లేదు, ఉభయభ్రష్టులు అవుతారా అనేది ఇక్కడ ఆయన ప్రశ్న. 3 శ్లోకాల్లో 3 ప్రశ్నలు వేశారు. శ్రీ భగవానువాచ పార్థనేవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృతు క్వచద్దుర్గతి తాత గచ్చతి. పార్థనేవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృతు కశ్చిద్దుర్గతిం తాత గచ్చతి. హే పార్థ, భగవంతుడు ఏం చెప్తున్నాడో వినండి. హే పార్థ, నా ఏవ ఇహ లోకే నా అముత్ర పరస్మిన్ వా లోకే వినాశః తస్య విద్యతే నాస్తి నాశో నామ పూర్వస్మాత్ హీన జన్మ ప్రాప్తి స యోగభ్రష్టస్య నాస్తి. భగవంతుడు అర్జునుడు అడిగే 3 ప్రశ్నలకి చాలా అద్భుతంగా ఆయన భరోసా ఇచ్చాడు. అది భగవద్గీతకి ఒక గొప్పతనం.
బైబిల్లో ఇక్కడ భరోసాలు ఉండవు, ఖురాన్లో ఉండవు. ఇది వేదం యొక్క ప్రక్రియనే భగవంతుడు చెప్పాడు కాబట్టి పూర్తి భరోసా ఇచ్చాడు. భగవంతుడు వాక్యులు ఇవి. అందుకనే వ్యాస భగవానుడు అర్జునుడు అడిగే, ఒక శిష్యుడు అడిగే ప్రశ్నలుగా ఒకటి పెట్టి శ్రీ భగవాను వాచ్ అంటే మనం ఎలర్ట్ అయ్యి భగవంతుడు ఏం చెప్పాడని భగవంతుడు మనం చూడలేదు, మనతో మాట్లాడలేదు కదా. ఆ రోజుల్లో మహాభారత కాలంలో ఆయన మాట్లాడాడు, ద్వాపరయుగంలో ఆ మాటలే రాశారు కాబట్టి శ్రీ భగవాను వాచ్ అని వ్యాస భగవానుడు చాలా చక్కగా పెట్టి ప్రజెంట్ చేయడానికి కారణం అది. భగవంతుడే చెప్తున్నాడు అనేది వేదవాక్యాల కింద తీసుకోవాలి, కాబట్టి అలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, హే పార్థ, హే అర్జున, నా ఏవ ఇహలోకే నా అముత్ర పరస్మిన్ వా లోకే, ఆయన ఈ లోకమందు కానీ పరస్మిన్, అముత్ర అంటే పరలోకం, ఇహలోకంలో కానీ పరలోకమందు కానీ అతడికి వినాశ తస్య నా విద్యతే, వినాశనం అనేది అతనికి లేనే లేదు. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వాడు క్రమయోగం యందు ధ్యానయోగం యందు వాడు భ్రష్టుడైనప్పటికీ వాడికి వినాశనము లేదు. అది మనకు ఆనందం. రెండు చెడిపోయింది, రావిడైపోయాడు, వీడు ఏదో గొప్పగా వచ్చేసాడు, ధ్యానయోగంలో మళ్ళీ తిప్పాడు అనుకోండి భగవంతుడు. ఈడేదో ఓడబడి చేస్తానని చెప్పి కర్మయోగాన్ని వదిలేసి 3 పిల్లలందరినీ వదిలేసి ఆ కర్మకాండం దేవతలకు ఏదైతే అవిసులు ఇస్తాడో ఆ అవిసులు ఇవ్వకుండా ఆ దేవతలను ఏడిపిస్తూ ఇక్కడేమో గడ్డి గాదులు అన్నీ తినేస్తున్నాడు. వాళ్ళు పెట్టిన ఏవైతే ఉన్నాయో వర్షాలు కురిపిస్తున్నారు, అన్ని రకాలు చేస్తున్నారు, పంటలు పండిస్తున్నారు, ధాన్యాన్ని రప్పిస్తున్నారు. అవన్నీ చేయించి వీడికి అన్నం పెడుతూ ఉంటే వాళ్ళకేమో అవిసులు అవి ఇవ్వకుండా అవన్నీ కర్మలు ఎగ్గొట్టి ఇక్కడ ఏదో ఓడబడి చేస్తాను ధ్యానయోగానికి వచ్చి సన్యసించి వేదాంతం విని అందులో నిలబడక ఏదో పూర్వవాసులు ఎక్కువైపోయి ఇటుపక్కేమో ఆ వాసనలో తట్టలాడుతూ వేదాంతం నిలబడక ఇటు అటు కొట్టుకుంటూ చచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? భ్రష్టుడైపోయాడు అంట. మనమైతే సాక్షాత్ భగవంతుడు అన్నాడు, అలాగబడు ఇహలోకమందు కానీ పరలోకమందు కానీ ఎక్కడ అతనుకి చ్యుతి లేదు అని, నాశనము లేదు అని చెబుతూ, నాస్తి నాశో నామ, నాశనం అంటే ఏమిటి? నాశనం అంటే ఇక్కడ పూర్వస్మాత్ హీన జన్మ ప్రాప్తి, ముందు అనుభవించే జన్మ కంటే నీచమైన జన్మ మాత్రం రాదని అర్థం. నీచమైన జన్మ మాత్రం వాడికి రాదు. కర్మ మార్గము ధ్యాన మార్గము రెండూ లేకుండా ఎవడైతే పూర్తిగా నాస్తికత్వాన్ని వహించి ఆస్తిక్య బుద్ధిని వదిలిపెట్టి ఉంటాడో వాడు పూర్తిగా నీచ జన్మలు పొందుతాడు, తిరియగాది జన్మలు. అలాంటి జన్మలు రావు. అలాంటి జన్మలు మాత్రము వాడికి, నీచమైన జన్మలు మాత్రము వాడికి రావు అని గొప్ప భరోసా ఇచ్చాడు. జన్మ వస్తుంది కానీ నీచమైన జన్మలు వాడికి రావు. సా యోగ భ్రష్టస్య నా అస్తి, అలాంటి యోగ భ్రష్టుడికి ఎట్టి పరిస్థితుల్లోని నీచమైన జన్మ పొందుట అనేది కుదరదు. అలాంటివి రానే రావు. దాని గురించి ఎట్టి పరిస్థితుల్లోని నువ్వు సంశయం పెట్టుకోవడానికి అవసరమే లేదు అని భగవంతుడు భరోసా ఇచ్చాడు. ఇంకా చెప్తున్నాడు, నహి యస్మాత్ కళ్యాణకృతు శుభకృతు కశ్చిత్ దుర్గతిం కుత్సితాం గతిం. హే తాత, హే తాత అంటే ఇక్కడ తాత అంటే నాన్న అని అర్థం. తాత అంటే నాన్న అని, అంటే మనం నాన్న అని తెలుగులో నాన్నగారిని పిలుస్తాము. ఆ నాన్నగారు వేరు, వాడు పుట్టించేవాడు. ఇప్పుడు మామూలుగా అందరినీ నాన్న అని పిలుస్తాము. ఏ నాన్న అని చిన్నపిల్లల్ని పిలుస్తాం కదా. నాన్న అని పిలిస్తే ముద్దు, ప్రేమ. ఆ ప్రేమతో పిలుస్తున్నాడు నాన్న అని, హే నాన్న అని. ఎందుకంటే నాన్న అని అర్జునుడు అంటున్నాడు. ఎందుకంటే నాన్న కళ్యాణకృతు శుభకృతు అంటే ఏమిటి? కశ్చిత్ దుర్గతిం కుత్సితాం గతిం. హే తాత, అతడు మంచిని చేసిన వాడు ఎవడైనా, మంచి పని చేసిన వాడు ఎవడైనా దుర్గతిని పొందాడు. ప్రయత్నం చేశాడు, మనసు సహకరించలేదు. వాడు మంచిగా చేద్దాం అనుకున్నాడు, మనసు సహకరించలేదు. అలా మంచి చేద్దాం అనుకున్నవాడు ఎవడు కూడా దుర్గతిని పొందడు. దుర్గతిని కుత్సితాం గతిం. హే తాత, దుర్గతిని పొందడు. తనోతి ఆత్మానం పుత్రరూపేణ ఇది పిత తాత ఉచ్యతే. శంకరాచార్యులు చెప్తున్నారు. తాత అని ఎందుకు అంటున్నాడంటే అర్జునుడిని ఇక్కడ తనోతి ఆత్మానం,
తనోతి ఆత్మానం పుత్రరూపేణీతి పిత, తండ్రి పిత తాత ఉచ్యతే. ఇక్కడ తనోతి ఆత్మానం, తనోతి ఆత్మానం పుత్రరూపేణీతి పిత తాత ఉచ్యతే. తనని పుత్రరూపకంగా చూసుకొని, ఆ అర్జున్ని పుత్రరూపకంగా చూసి నాన్న అని ఆయన తండ్రిగా భావించుకొని, శిష్యుని ఒక పుత్ర రూపకంగా చూసుకొని నాన్న వాడు దుర్గతి పొందాడు అని చెప్తున్నాడు. దుర్గతిని పొందాడు అని చెప్తున్నాడు. అర్జునుడు అదృష్టవంతుడు. కృష్ణుని చూసి అలాంటి మాటలతో కృష్ణుని, అందుకే అర్జున్ లాంటి గొప్ప శిష్యుడు ఎక్కడ ఉండడు. ఉపనిషత్తుల్లో అంతా కూడా ఋషులు పిల్లలు అవే. సాక్షాత్తు బ్రహ్మమే వచ్చి అర్జునుడికి పాఠం చెప్పాడు. అది ద్వాపరయుగం గొప్పతనం. అన్ని యుగాల కంటే ద్వాపరయుగం గొప్పతనం అది. అర్జునుడు అంత అదృష్టవంతుడు. ఏ దేవుళ్ళు కూడా ఈ రకంగా ఎవరికి వేదాంతాన్ని బోధించలేదు. చాందోగ్యంలో సుబ్రహ్మణ్య స్వామి బోధించాడు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు. చాందోగ్యం 7వ అధ్యాయంలో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి బోధిస్తాడు నారదుడికి. సనత్కుమార అంటే అక్కడ శంకరాచార్యులు చెప్తారు, సనత్కుమార నామ స్కంద అని, స్కందుడు అని సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఆయన బోధించాడు. భగవద్గీత కృష్ణుడు ఇక్కడ బోధించాడు. ఇంకెక్కడ రావు ఈ దేవుడు, ఈ పరమాత్మ యొక్క పేరు. అందులో పుత్రాపి తాత ఉచ్యతే శిష్య అని శిష్యుని అక్కడ పుత్రుడి పేరుతో పుత్రు రూపకంగా చూసుకుని ఇక్కడ తాత అని అక్కడ పిలిచాడు. అపి పుత్ర ఉచ్యతే గచ్చతి అని ఈ రకంగా పిలిచాడు. అది శిష్యాపి పుత్ర ఉచ్యతే, శిష్యుణ్ణి కుమారులాగా చూసుకోవాలి. శిష్యుణ్ణి ఎలా చూసుకోవాలంటే కుమారవత్తు పుత్రవత్తు పుత్ర ఉచ్యతే, శిష్యుని పుత్రుడు వల్ల చూసుకోవాలి. కాబట్టి ఆ రకంగా కుమారుడు కాకపోయినప్పటికీ అతడు తాత నాన్న అని అనిపిస్తాడు అని. కింతు అస్య భవతి, అయితే అతనికి ఇప్పుడు మిస్టరీలో పెట్టేశావు. కృష్ణుడు మనని మిస్టరీలో పెట్టేశాడు. బాగుంది, దుర్గతి రాదు వాడికి, ఇంతకంటే నీచ జన్మ రాదు, కన్ఫర్మ్ చేస్తే చాలు. అయితే ఏం గతి వాడికి అది చెప్పలేదు. ఏం గతి అది చెప్పాలి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగమార్గే ప్రవృత్తః సన్యాసీ సామర్థ్యాత్ ప్రాప్య గత్వా పుణ్యకృతాం అశ్వమేధాదియజినాం లోకాన్ తత్ర చ ఉషిత్వా వాసం అనుభూయ శాశ్వతీ నిత్యాః సమాః సంవత్సరాన్ తద్భోగక్షయే శుచీనాం యథోక్తకారణం శ్రీమతాం విభూతిమతాం గేహే గృహే యోగభ్రష్టః అభిజాయతే. అది ఫలం చెప్తున్నాడు, ఫలశ్రుతి కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏం గతి వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలి కదా. ఏం గతి వస్తుంది, ఒకటి మనం ఏదైనా అయ్యాం అనుకోండి చ్యుతి, మన స్థితి ఏమిటి అని దానికి చెప్తున్నాడు. యోగ మార్గే ప్రవృత్తః సన్యాసి, అది యోగ మార్గే ప్రవృత్తః సన్యాసి. శంకరాచార్యులకు ముద్దు ఆ పేరంటే, సన్యాసి అని చాలా ముద్దు, ఇష్టం. అందులో యోగ మార్గంలో ప్రవృత్తి అయిన సన్యాసి ఎవడైతే ఉన్నాడో అలాంటి సన్యాసి సామర్థ్యాత్ ఆ సన్యాసి అనే ప్రశ్న చేత ఇక్కడ ఆ సామర్థ్యం తెలుపుతున్నాడు. సామర్థ్యాన్ని తెలుపుతుంటే సన్యాసం యొక్క సామర్థ్యాన్ని తెలుపుతున్నాడు. వాడు జ్ఞానయోగ్యం అవుదాం అనుకున్నాడు, అంటే సన్యాసి అయ్యాడు జ్ఞానయోగ్యం అవుదామని.
సాధన చేస్తున్నాడు, మనసు నిలబడలేదు, చంచలమయ్యింది, జారిపోయింది, చచ్చాడు. అందువల్ల అయినా వాడు సన్యాసి కదా, గొప్పవాడు కదా, సాధన చేయడానికి ముందుకు వచ్చాడు కదా, నేనున్నాను అని. ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఈ దౌర్భాగ్యపు సంసారపు నామరూపాత్మకమైన జగత్తులో నేను నాదని గబ్బిలాల్లాగా పట్టుకుని ఇళ్లల్లో ఉండి టీవీలు చూసుకొని ప్రపంచంలో ఇక కొట్టుమిట్టాడుతూ తెలంగాణ వస్తుందా, తెలంగాణ రాదా అని అలా పిచ్చి పిచ్చి మాటలతోటి ఇలా రూముల్లో ఉండి కూరుకుపోయే వాళ్ళందరికంటే నేనున్నాను అని చెప్పి ధర్మాన్ని నిలబడడానికి, మోక్షాన్ని పొందడానికి వచ్చాడే కదా ముందుకి అలాంటి సన్యాసి. అందులో సామర్థ్యాత్, అలాంటి సన్యాసి సామర్థ్యాత్ అని తెలియజేస్తుంది ఇక్కడ అర్థం అని అన్నారు శంకరాచార్యులు వారు. సామర్థ్యాత్ ప్రాప్య గత్వా, అలాంటి వాడు ఆ సన్యాసి సామర్థ్యం చేత అలాంటి వాడు దాన్ని గత్వా పొంది పుణ్యకృతం, పుణ్యం చేత చెయ్యబడిన, ఎవరు చేస్తారు? చెయ్యబడిన సన్యాసి చేస్తాడా? సర్వసంగ పరిత్యాగి, కర్మలు లేవు, అన్ని కర్మలు వదిలిపెట్టేశాడు, చేతిలో సమిధులు లేవు, అగ్నిహోత్రాదికి ఆత్మారోపణ చేసుకున్నాడు అగ్నిహోత్రాన్ని. కొన్ని గాయత్రి పట్టిద్దామంటే గాయత్రి మంత్రాన్ని కూడా ఆత్మారోపణ చేసుకున్నాడు. సమిధులు పట్టుకోకూడదు, కమణను పట్టుకోవాలి, దండం పట్టుకోవాలి, సమిధులు పట్టుకోవడానికి వీల్లేదు. అందులో వాడికి పుణ్యకృతం అనే మాట ఎలా కుదురుతుంది? ఎవరైతే కర్మకాండతోటి పుణ్యకర్మలు చేస్తారో అలాంటి చేసేవాళ్ళ యొక్క లోకాలు, వాళ్ళు ఏం చేస్తారు? పుణ్యకర్మలు అంటే అశ్వమేధాది యజ్ఞాం. సోమయాగాలు పౌండ్రికాలు కాదు, అశ్వమేధాది యజ్ఞాం, అశ్వమేధ యాగం చేసేది ఆ రకమైన పుణ్యం. అలాంటి పుణ్యం అశ్వమేధ యాగం చేసేవాళ్ళు మిగతా యాగాల కంటే అశ్వమేధ యాగం చాలా గొప్పది. బృహదారణ్యంలో వస్తుంది. మిగతా యాగాలకి ఏ లోకాలు వస్తారో చెప్తారు. అన్ని యాగాల కంటే అశ్వమేధ యాగం చాలా గొప్పది. హిరణ్యగర్భుడి యొక్క హృదయంలో బాగా చీకటి ఉండి చీకటికి ఆవల ఉన్న ఆ యొక్క ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశం ఆయన గర్భంలో నిలిచి ఉంటుంది. ఆ ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశంలో ఆయన ఎంతకాలం ఉంటాడో హిరణ్యగర్భుడు ఆ కల్పంలో, ఆ యొక్క లోకంలో, అంతకాలం ఆ హృదయంలో ఆ యొక్క అశ్వమేధాది యాగం చేసేవాడు హృదయంలో ఆ ఆత్మ చైతన్యం యొక్క ఆనందాన్ని, ఆ ప్రకాశాన్ని అనుభవిస్తూ ఆ ప్రకాశంలో నిలిచిపోతాడు. అంటే హిరణ్యగర్భుడు యొక్క హృదయంలో ఉంటాడు. సమస్త దేవతల్ని పుట్టించేవాడు ఎవరు? హిరణ్యగర్భుడు. మనం అనుకున్న వెంకటేశ్వర స్వామి అయినా, విష్ణుమూర్తి అయినా, ఎవరైనా సమస్త దేవతలు ఉపాధులతో కూడుకుని పుట్టారు అంటే అన్ని ఉపాధులకి కారకుడు హిరణ్యగర్భుడు. ఆయనే కారణదేహంతో ఉన్నవాడు. అలాంటి వాడి యొక్క హృదయంలో అలౌకికమైన అలౌకికమైన ఆ హృదయంలో అందులో ఉంటాడు. అంత గొప్ప స్థానం అది. సత్యలోకం కంటే గొప్పది. సత్యలోకంలో హిరణ్యగర్భుడు ఉంటాడు, కానీ హిరణ్యగర్భుడు యొక్క హృదయంలో ఈ అశ్వమేధాది యాగాలు చేసేవాడు ఉంటాడు. అందులో అశ్వమేధ యాగం చాలా గొప్పది. అయితే కలికాలంలో దాన్ని ఇది చేశారు. అందువల్ల అలాంటి అలాంటి అశ్వమేధ యాగం చేసే పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు పొందే లోకాల్ని తత్రచ ఉషిత్వా, అవి పొంది అక్కడ వాసం అనుభూయ, అక్కడ వాసముండి దానిని అనుభవించి అని. ఆ లోకం ఎందుకండి బాబు? మోక్షం కావాలి అనుకుంటే వాడంత దుర్మార్గం కూడా లేడు. మోక్షము అంటే బ్రహ్మము, ఇంకా అందులో తిరిగిలేదు. జారితే ఒక్కసారి జారుడుబల నుంచి జారిపోయినట్టు కిందకి జారిపోకుండా, మానవ లోకంలో రాకుండా, అధోలోకాలకు వెళ్లకుండా, కిన్నెరు గాను, యక్షులు గాను, లేకపోతే దేవతలు గాను ఉండకుండా అంత అద్భుతమైన శాశ్వతమైన హిరణ్యగర్భుడి యొక్క హృదయంలో ఉంటాడు. ఉండి అలాంటి వాడు వాసముండి అనుభూయ, అక్కడ అనుభవించి ఎంతకాలం అనుభవిస్తాడు? శాశ్వతీ నిత్యాహ సంవత్సరాన్. ఇక్కడ బహు సంవత్సరాలు. శాశ్వతీ అంటే బహు సంవత్సరాలు అక్కడ ఆ సుఖాన్ని అనుభవిస్తూ, అక్కడ భోగాన్ని అనుభవిస్తూ, తద్భోగక్షయే, ఆ భోగం యొక్క క్షయమైన తర్వాత శుచీనా, మరలా మానవలోకానికి శుచులైన అంటే
మత్తూరు లాంటి వైదిక ధర్మంతో కూడుకుని నిత్య నైమిత్తిక కర్మలు ఎవరైతే ఉంటాయో, బ్రాహ్మణ జాతిని కాపాడుకునే ఆ యొక్క శుచులు ఎవరైతే ఉంటారో అలాంటి శుచీనాం యథోక్త కరిణాం యథోక్తమైన శాస్త్రము చెప్పినట్లుగా ఆచరించేవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే సరిపోదు. శ్రీమతాం వాళ్ళల్లో 10 ఎకరాలు 20 ఎకరాలు తోక బిజినెస్ ఉండి ఎవరిని ముష్టడుకోకుండా పరిగ్రహం చేసి బతకకుండా అగ్నిహోత్ర కర్మలు చేస్తున్నాం, మీరు 10,000 ఇస్తారా, మీరు 20,000 ఇస్తారా, అది ఇస్తారా, మీరు మేకపిల్లని ఇస్తారా, ఇంకోటి ఇస్తారా అని ఇంటింటికి వెళ్ళి అడుక్కోకుండా వాడు శ్రీమతాం, వాడు ఆల్రెడీ వాడికి ఆ యొక్క కాలువ ఒడ్డు 10-20 ఎకరాలు పొలాలుండి చక్కగా వైదికర్మ చేస్తూ ఆ యొక్క నిత్య నైమిత్తికర్మ చేస్తూ ఆచారం బడితో ఉంటూ అలాంటి శ్రీమతులు ఎవరైతే ఉంటారో అలాంటి విభూతి మతం అంటే అలాంటి సంపద గల ఇంటి యందు, విభూతి అంటే సంపద, అలాంటి సంపద గల వల్ల విభూతి మతం అలాంటి సంపద గల గృహమందు గృహే విభ్రష్ట యోగభ్రష్ట అవిజాయతే, అలాంటి వాడింట్లో యోగభ్రష్టుడు మళ్ళా పుడతాడు అని భగవాన్ చెప్పాడు. ఇంకేంటి సార్, ఇంకే అద్భుతం, ఏమి ఇబ్బంది లేదు. అది చలరాయి. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఏతద్ధి దుర్లభతరం లో అంతే సరిపోయింది.